Hi friends, welcome to EG Cinema, sponsored by Surya by Share Market and MLA Varanasi Surya. మీకు ఒక ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఈ స్పెషల్ వీడియోలో. గుడ్ న్యూస్ ఏంటి అంటే, మనము ఈ మధ్యకాలంలో ట్రిమ్మింగ్ పెట్టాం కదా, మొత్తం చెత్తనంతా క్లియర్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో ఎన్నో రకాల కీలకమైన డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్స్లో భాగంగా మీకు తెలుసు, నేను రీసెంట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నిన్న నేను డబ్బింగ్కి వెళ్ళిన తర్వాత తీసుకుంటున్న డెసిషన్స్ ఇవి. సో డబ్బింగ్ సెటప్, పోస్ట్ ప్రొడక్షన్ సెటప్ అన్నీ ఒకటే చోట కుదిరాయి, చాలా ఎక్స్ట్రాడినరీ. ఈ విషయంలో మా విజయ్ అండ్ టీమ్కి సపోర్ట్ చేసిన విజయ్ అండ్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. విజయ్ అంటే నేను థ్యాంక్స్ చెప్తే ఏంటంటే నేను దూరం పెట్టినట్టు ఉంటుంది, అందువల్ల థ్యాంక్స్ కూడా మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాను. నా విజయ్ అండ్ టీమ్ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ చిన్నది కాదు. వాళ్ళు అఫ్కోర్స్ నాకు అప్పుడప్పుడు విజయ్ నాతో గుర్తు చేస్తుంటాడు, అన్నయ్య నీ ఇన్స్పిరేషన్తోనే నేను ఇంత పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేశాను అని చెప్పేసి. గ్రేట్ థింగ్, చాలా పెద్ద టీం వాళ్ళది. సో మంచిగా కంటిన్యూ, నాకు తెలిసి నేనైనా ఖాళీగా ఉంటానేం కానీ విజయ్ ఖాళీగా ఉన్నాడు. 24 గంటలు సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఈ సినిమా బెంగళూరుకి వెళ్ళాం, చెన్నైకి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తూనే ఉంటాడు. ఒక పక్క ఊరికి మాటలు చెప్తున్నా అంటే అలా కాదు, తను కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు, పోస్ట్ ప్రొడక్షన్ అవుతూనే ఉన్నాయి. గ్రేట్ ఎఫర్ట్ అనమాట. సినిమా మీద ప్యాషన్ ఉంటే అట్లా ఉండాలి. ఏదో 4 రోజులు ప్యాషన్ పెట్టుకునేసి మేము ఇడిసాం పొడిసాం అని చెప్పేసి అనుకుంటే కుదరదబ్బా. సినిమా మీద ప్యాషన్ ఉంటే ప్రాణం పెట్టేయాల. సో ఏదో తప్పో ఒప్పో ఇప్పుడు మనం చేసిన ప్రాజెక్టులు కొంచెం డిలే అవ్వడానికి రకరకాలు, కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లు రకరకాల కారణాలు అవి క్లియర్గా నాకు తెలిసిన తర్వాత నేను ఇంకా ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయలేదు. అందువల్ల ఇమ్మీడియట్ 2 ప్రాజెక్టులు డబ్బింగ్ పెట్టడం జరిగింది. సో ఇక ఆగవు, ఎవరేం చెప్పినా ఆగవు, ఇంక వెళ్ళిపోతూనే ఉంటాయి, రొడ్డ కొట్టుడు కొడుతూనే ఉంటాం అనమాట. సో దాని తర్వాత ఈ 2 ప్రాజెక్టుల తర్వాత లైనప్ మరో 2 ప్రాజెక్టులు షూట్లు అయిపోయి ఉన్నాయి, అవి కూడా లైనప్ చేయడం జరుగుతుంది. చక్క రిలీజ్ చేసుకుంటూ వెళ్ళడం. సో కొత్త పద్ధతుల్లో రిలీజ్లు అన్నీ ఉంటాయి, మంచిగా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇంకా అగ్రెసివ్గా సినిమాలు మనం చేయబోతున్నాం. నంబర్ ఆఫ్ రైటర్స్ని తీసుకునేసి నేను చాలా కథలు విన్నాను, స్టోరీస్ విన్నాను. ఆ స్టోరీస్ అన్నింటిని ఫిల్టర్ చేసి స్టోరీస్ని ఫైనలైజ్ చేసుకుంటూ ఇమీడియట్ న్యూ డైరెక్టర్స్ని, అప్కమింగ్ డైరెక్టర్స్ని ఇన్వైట్ చేస్తూ ఎక్కడెక్కడో ఉన్న కొత్త కొత్త డైరెక్టర్స్ అందరినీ ఈసీలోకి తీసుకొద్దాం, కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వెళ్దాం. సో నంబర్ ఆఫ్ జోనర్స్లో డిఫరెంట్ జోనర్స్లో సినిమాలు చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకు బలం ఏంటి అంటే ఈసీ ఫ్యామిలీ. ఈసీలో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తే ఎక్కడెక్కడ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్ లొకేషన్కి వస్తూ ఉంటారు. సో షూట్ అనేది చాలా సరదాగా చేసేయచ్చు మనం. సో ఇన్ని రోజులు ప్రాబ్లం ఏమున్నది, పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర ఒకే వ్యక్తి మీద మనము ఆధారపడాల్సి వచ్చేది. సో అవన్నీ ఎక్కడికెక్కడ ట్రిమ్ చేసి పడేసి ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసాం. పోస్ట్ ప్రొడక్షన్ వ్యవస్థ అనేది ఒకటే చోట పెట్టాం. డబ్బింగ్, ఎడిటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్, ఎవ్రీథింగ్ అన్నీ అనమాట, సాంగ్ రికార్డింగ్స్, ఎవ్రీథింగ్, ప్రతిదీ సినిమా సంబంధించి ఒకే వేదిక మీద అన్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన లావాదేవీలు, వ్యవహారాలు అన్నీ సెటిల్ చేయడం జరుగుతుంది. మనం ఏంటంటే రష్ తీసుకొచ్చేసి అక్కడ పడేయడం, ఆ డైరెక్టర్ కూర్చోబెట్టేస్తే పనులు అయిపోతూ ఉంటాయి. కళ్ళు మూసేసే వాళ్ళు ఫస్ట్ కాపీ వస్తుంటుంది. ఒక్కొక్క రిలీజ్లు, ఒక్కొక్క షూట్లు, గోలగా ఈసీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో దద్దరెళ్ళిపోయేట్టు మనము ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. సో నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఇక నుంచి నేను ఓపెన్ డొనేషన్స్ కూడా కొంచెం అగ్రెసివ్గానే పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్టులకి మనము సపోర్ట్ అవ్వాలి కాబట్టి కంటిన్యూగా ఆయా ప్రాజెక్ట్కి సంబంధించిన ఓపెన్ డొనేషన్స్ కంటిన్యూగా అప్డేట్ అవుతుంటాయి. ఎస్పెషల్లీ నా ఎన్ఆర్ఐస్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు కొంచెం అలర్ట్ అవ్వండి. నంబర్ ఆఫ్ ఓపెన్ డొనేషన్స్ మనం ప్లాన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్టులు చేయాలి అంటే నంబర్ ఆఫ్ ఓపెన్ డొనేషన్ అనౌన్స్మెంట్ చేయాలి. కానీ దీంట్లో కీలకం ఏంటంటే, ఒక సినిమాకి రెవెన్యూ జనరేట్ అయ్యే ప్రాసెస్ కూడా చేస్తూ ఉన్నాం అనమాట. రెవెన్యూ జనరేట్ అయిపోతే ఫస్ట్ దానిలో చేసిన ఆర్టిస్టు, టెక్నీషియన్లకి ఒక స్పెషల్ ఫంక్షన్ పెట్టి అందరికీ కవర్లు ఇవ్వాలి. కవర్లు అంటే మనీ కవర్లు ఇవ్వాలనేది నా ఇంటెన్షన్. ఆ రోజు కూడా త్వరలో రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. సో ఒక పక్క షూటింగ్ చేయడం, ఒక పక్క అంటే ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేయడం, దాంట్లో ప్రొడక్షన్ ఉండదని మీకు తెలుసు. ఫుడ్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, మేకప్ కావచ్చు, అన్ని ఎవరికి వాళ్ళే ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో లక్షణంగా ఒక కుటుంబంలాగా వచ్చేసి మనం షూటింగ్ కంప్లీట్ చేసుకునేసి
పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు నేను చూసుకుంటాను, డోంట్ వరీ అట్ ఆల్. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా నా ఎన్ఆర్ఐస్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఏదైనా కూడా తక్కువ ఎక్కువ అయినా కూడా అక్కడ నుంచి నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అంతూ ఉంటుంది. సో చెక్క ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ చేయడం, సినిమా రిలీజ్ చేయడం. కానీ దీంట్లో కీలకం ఏంటంటే సినిమాలు రిలీజ్ చేసే ప్రాసెస్లో రెవెన్యూ రెండు వైపులు జనరేట్ చేస్తున్నాను. సో దానికి చూద్దాం సోర్సెస్ ఎట్లా ఏంటి అనేది అవి కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో రెండు వైపుల రెవెన్యూ జనరేట్ అయిపోతే ఏంటంటే దానిలో చేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు కనీసం అంతో ఇంతో ఆ రెవెన్యూ వచ్చిన దాంట్లో వాళ్ళందరికీ నేను హెల్ప్ చేస్తే ఏంటంటే వాళ్ళకు ఒక జోష్ వస్తుంది. అరే నేను చేసిన దానికి ఈవెన్ రెవెన్యూ కూడా జనరేట్ అయిపోతుంది ఈసీలో అని చెప్పేసి మీకు అనుకుంటే ఏంటంటే లక్షణంగా వస్తారు. ఎక్కడెక్కడ ఆర్టిస్టులు టెక్నీషియన్లు కట్టలు తెంచుకొని ఈసీకి వస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ అంతా నేను చూడాలనుకున్నాను. డబ్బులు ముఖ్యం కాదు, వచ్చింది వచ్చినట్టు ఒక పక్క గ్యాదర్ చేస్తున్నా, ఒక పక్క నా ఆర్టిస్టులు టెక్నీషియన్కి పంచుతూ ఉండడం ఇదే పని అనమాట. డబ్బుల ఆట ఎలా ఉంటుందో చూదురు మీరు. సో ఇవన్నీ డెసిషన్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈసీలో నేను అనుకున్నది ఇదే అనమాట. ఈ రోజు రావాలనుకున్నాను, ఆ రోజు వచ్చినట్లు అనిపిస్తోంది. సో దాంట్లో ఏమైనా మళ్ళీ ట్రిమ్మింగ్స్ ఉన్నా కూడా అన్ని ఫిల్టర్ చేసి దాంట్లో కూడా చెత్త ఏమైనా కూడా క్లియర్ చేసి మొత్తంగా రూపురేఖలు మార్చేస్తూ ఈ సినిమా కంటిన్యూగా నంబర్ ఆఫ్ ప్రాజెక్టులు చేసుకుంటూ చక్క సినిమాలు రిలీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడెక్కడో ఉన్నారు, 2 రాష్ట్రాల్లో కావచ్చు, బయట కువైట్లో, అంటే ఈవెన్ అదర్ కంట్రీస్లో కూడా తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ అలర్ట్ అవ్వండి. ఈసీలో నంబర్ ఆఫ్ ప్రాజెక్టులు షూట్లు జరుపుకోవడం, మరోపక్క రిలీజ్ చేసుకోవడం ఇవన్నీ కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. సో నేను కూడా టైం షెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క నాకు బిజినెస్ వర్క్స్ ఒక పక్క, మరోపక్క ఈ ఈసీ వర్క్స్ ఇవన్నీ నేను జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఈసీ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోండి. మనము నంబర్ ఆఫ్ ప్రాజెక్టులని మీకు లైన్ బై లైన్ నేను అనౌన్స్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఒక థ్రిల్లర్ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. కొద్ది రోజుల్లోనే అనౌన్స్మెంట్ ఉంటుంది. స్క్రిప్ట్ అది ఫైనల్, అంటే అవుట్లైన్ ఫైనల్ అయిపోయింది, స్క్రిప్టింగ్ జరుగుతూ ఉంది. ఆ స్క్రిప్టింగ్ కంప్లీట్ అయిపోతే లొకేషన్లు ఎక్కడ ఏంటి ఇవంతా ఆయా డైరెక్టర్స్, అది థ్రిల్లర్ ప్రాజెక్ట్ తల్వార్, మనం రీసెంట్గా డెమో షూట్ చేశారు చూడండి. ఆ డెమో షూట్ చేసిన తల్వార్కి ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పడం జరిగింది. తన పూర్తిగా పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఒక్కొక్క లొకేషన్ చూసుకోవడం, ఎవ్రీథింగ్ అంతా తన పనులను తను చూసుకుంటూ ఉన్నాడు. సో త్వరలోనే ఆ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. దానిలో చేయడానికి ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరూ రెడీ అయిపోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే ఉండొచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది లైన్ బై లైన్ మా విజయ్ జేడా కావచ్చు, అవన్నీ డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. అది చాలా పెద్ద ప్రాజెక్ట్, అది విజయ్ జేడా చేసే ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఎవ్రీథింగ్ అన్నీ మీకు చక్క ఈసీలో వస్తూనే ఉంటాయి. ఒక కలర్ఫుల్ ఈజీ సినిమా, మీరు ఎప్పుడు చూడని కలర్ఫుల్ ఈజీ సినిమాని త్వరలో మీరు చూడబోతున్నారు. సో ఈసీలోకి వచ్చి ఆర్టిస్టులు టెక్నీషియన్లు మీ భవిష్యత్తును డిజైన్ చేసుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు, అవకాశాలు రావట్లేదు అనుకుంటే లక్షణంగా ఈసీకి వచ్చేసి, ఎందుకంటే ఈసీలో ఫైనాన్షియల్ డిస్కషన్స్ ఉండవు, డబ్బులు ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. అలా మీరు లక్షణంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలబ్బా, టాలెంట్ ఉంటే లక్షణంగా వచ్చేయండి. ఈసీ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి సో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ మీ కెరీర్ని బిల్డ్ చేసుకోండి. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే ఈసీ నా కోసమే నేను ఎదగడానికే ప్లాన్ చేశాను. సో నేను డెవలప్ అవుతూ అందరూ డెవలప్ అయ్యే ప్రాసెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఒక అతిపెద్ద ఫ్యామిలీని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈసీలో జరిగే ప్రతి ప్రాజెక్టు నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఉంటుంది. సో దయచేసి డైరెక్టర్స్, రైటర్స్ నిర్మోహమాటంగా ఓపెన్గా చెప్తున్నాను, మీరు ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే సూర్య బాడీ లాంగ్వేజ్ ఏంటి, దానికి ఎలాంటి క్యారెక్టర్స్ డిజైన్ చేయొచ్చు ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. సో దీంట్లో నేను హీరోగా చేయాలని కాదు, దాంట్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ డిఫరెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. నన్ను నేను ప్రమోట్ చేసుకుంటూ మీ అందరినీ ప్రమోట్ చేసుకునే బాధ్యతను నేను తీసుకుంటున్నాను. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా. థ్యాంక్ యూ.